శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. మనం ఇంతకాలం క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల గ్రామాలలోని విశేష ఆలయాల్ని సందర్శించుకుంటూ వస్తున్నాం. కొంత ప్రత్యేకంగా ఈసారి మనం తమిళనాడులో ఉన్న ఒక విశేష క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రం పేరు, చాలా పేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రానికి ఒక పేరుని చెప్పలేం, కానీ ఘటికాచలం అంటారు, చోళరాజపురం అంటారు, కానీ ప్రత్యేకంగా షోలింగనూర్ అని పిలుస్తూ ఉంటారు. 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో ఒక విశేష క్షేత్రం కింద ప్రసిద్ధికెక్కింది ఈ క్షేత్రం. మనకి చెన్నై నుంచి కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. అరక్కోణం వెళ్ళి అరక్కోణం నుంచి బస్ మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. లేదు తిరువణ్ణామల, అదే అరుణాచలం వెళ్ళేవారు వెల్లూరు వస్తారు కదా, వెల్లూరు నుంచి ప్రతి అరగంటకి ఈ షోలింగనూరు వెళ్తానికి బస్ సర్వీస్ ఉంది. అక్కడి నుంచి తిరుత్తణి, ఆరుపాడే వీడి క్షేత్రాల్లో ఒకటైనటువంటి తిరుత్తణి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా తిరుత్తణి నుంచి కూడా రావచ్చు, తిరుపతి నుంచి కూడా నేరుగా షోలింగనూరు వచ్చే అవకాశం ఉంది. ఇలా రకరకాల మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే, చూశారు కదా ఇక్కడ కొండ ఎదురుగా, అలా కొండలన్నీ ఇక్కడ నున్నగా ఉంటాయి మొత్తం, కానీ కొండల మధ్యలో నీరు ఉంటుంది. ఈ క్షేత్రం ఒకప్పుడు, అంటే తొలి యుగంలోనో ఎప్పుడో, ప్రహ్లాదుడు, సప్త మహర్షులు ఇక్కడ తపస్సు చేశారంట శ్రీమన్నారాయణ రూపం దర్శించుకోవడం కోసమని. స్వామివారు వారి కోరిక మన్నించి ఈ కొండ మీద ప్రత్యక్షమయ్యారని, వారు అడిగిన మీదట ఇక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయారని చెప్తున్నారు. కొండ మీదకి వెళ్తానికి సుమారుగా నాకు గుర్తున్నంత వరకు నేను 2009లో ఈ మొట్టమొదటిసారి కొండ మీదకి ఎక్కడం జరిగింది. ఇక్కడ 2 కొండలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎదురుగా కనపడుతోంది ఆంజనేయ స్వామి కొలువైన చిన్నమల, నరసింహస్వామి కొలువైనది పెద్దమల, పెరియమల అంటారు. ఈ 2 కొండలకి అప్పట్లో మెట్ల దారి మాత్రమే ఉంది. నేను వెళ్ళినప్పుడు 2009లో ఇది నరసింహస్వామి కొండ. ప్రస్తుతం అక్కడికి రోప్వే కూడా వేశారు. పెరియమల నరసింహస్వామి కొలువైన కొండ మీదకి వెళ్తానికి 1305 మెట్లు ఉంటాయి. చిన్న కొండ మీదకి ఎక్కడానికి 406 మెట్లు ఉంటాయి. చాలా విశేష క్షేత్రం. ఇప్పుడు కొత్తగా ఇక్కడ రోప్వే పెట్టారు. ఈ రోప్వే మొన్న ఈ నెల పౌర్ణమికి తిరువణ్ణామలై వెళ్ళి గిరి ప్రదర్శన చేసుకొని తిరిగి వస్తూ ఆదివారం నాడు ఇక్కడికి వచ్చాం దర్శనం కోసం. ఎందుకంటే శ్రీ యోగ నారసింహస్వామి మానసిక సమస్యలను, అనారోగ్య సమస్యలను శీఘ్రగతిని నెరవేరుస్తాడని ఒక నమ్మకం ఉంది. దాని గురించని నా ఆరోగ్య రీత్యా నేను ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చాను. చాలా విశేష క్షేత్రం ఇది. 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటి. ఇక్కడ మొదల ఆళ్వార్లో ఒకరైనటువంటి పెయ్యాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, వీరిద్దరు కూడా పాసుర గానం చేశారంటే మంగళ శాసనాలు శ్రీ యోగనారసింహస్వామిని కీర్తిస్తూ గానం చేయటం మూలాన ఈ క్షేత్రం 108 దివ్య దేశాలలో శ్రీ వైష్ణవ దివ్య దేశాలు, దివ్య తిరుపతులు అంటారు వాటిలో ఒకటి కింద ప్రసిద్ధికి ఎక్కింది. ఇక్కడ ఒక కొండ మీద శ్రీ అమృతవల్లి తాయారు సమేత శ్రీ యోగ నరసింహస్వామి ఉంటారు. ఎదురుగా కనపడుతున్న 2వ కొండ మీద శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఒక కొండ మీదకి 1305 మెట్లు పెద్ద కొండకి, చిన్న కొండకి 406 మెట్లు ఉంటాయి. అప్పట్లో 2 సార్లు, 2009లో ఒకసారి, 2014లో ఒకసారి 2 కొండలు ఎక్కి దిగడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ రోప్వే పెట్టారు. అంటే పెద్ద కొండకు మాత్రమే, చిన్న కొండకి అంటే ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలంటే నడిచి ఎక్కాల్సిందే. పెద్ద కొండ మీదకి రోప్వే పెట్టారు. కానీ మేము వెళ్ళిన రోజు ఆదివారం పౌర్ణమి ఉన్న తిథులలో మేము అక్కడికి వెళ్తాం, గడియల్లో మేము అక్కడికి వెళ్తాం మూలాన చాలా ఇబ్బంది పడటం జరిగింది. సుమారు 3 గంటల సేపు ఈ రోప్వే కోసమే ఎదురు చూసాం. చివరికి పైకి వెళ్ళిన తర్వాత కిందకి రావడానికి మాత్రం చాలా తక్కువ టైమే పట్టింది. బాగా రద్దీ ఉంది. చూశారు కదా ఇక్కడ చూడండి, రోప్వే కోసం పెట్టినటువంటి. ఎందుకంటే ఒక్కసారి పైకి 16 మంది వెళ్ళగలరు, కిందకి 16 మంది రాగలరు, అంతే ఆ రోప్వేలో ఉన్న కెపాసిటీ. దాని మూలాన ఎంతమంది భక్తులు అక్కడ కూర్చున్నారో చూడండి. రాను పోను ఛార్జ్ 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళినప్పుడే చాలా హాయిగా ఉంది. కాకపోతే ఇక్కడ కోతుల బెడద చాలా ఎక్కువ. ఈ
రోప్వే మార్గంలో అది ఆ ఇబ్బంది లేదు. కానీ రోప్వేలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. కానీ ఆ రోప్వే మాత్రమే ఇబ్బందికరం. ఎందుకంటే దానికోసం రద్దీ రోజుల్లో అంటే శనివారం, ఆదివారం సెలవు రోజుల్లో మాత్రం చాలా సమయం పడుతుంది. తడవకి 16 మంది అంటే కొన్ని వందల మంది ఎప్పటికెళ్ళి ఎప్పటికి రావాలా? చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ. ఇంకా ఈ కొండ మీద కొండ శిఖరం మీద ఈ ఆలయం కడతాం వలన ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా చిన్న ఆలయం పైన ఉండేది మాత్రం. మెట్ల దారిలోంచి వెళ్తే మాత్రం మనకి దారి పొడుగున ఆంజనేయ స్వామి ఆలయాలు. ఇక్కడ శ్రీ దొడ్డాచార్యులు అనే గొప్ప శ్రీ వైష్ణవ భక్తుడు ఉండేవారంట చాలా సంవత్సరాల క్రితం. ఆయన ప్రతి రోజు శ్రీమన్నారాయణ ప్రార్థించి ఆయన్ని సేవించి కానీ ఆహారం తీసుకునేవారు కాదంట. ప్రతి సంవత్సరం కంచిలో శ్రీ వరదరాజ పెరుమాళ్ జరిగే గరుడ సేవకి దర్శనం కోసం వెళ్ళేవారంట. కానీ వృద్ధాప్య సమస్యల మూలాన ఆయన ఒక సంవత్సరం వెళ్ళలేక ఇక్కడ కూర్చొని ఆయన స్వామివారిని కీర్తిస్తూ వరదరాజ పెరుమాళ్ని కీర్తిస్తూ దేవరాజ పంచకంని 5 శ్లోకాలతో తన ఆర్తిని వెళ్ళబుచ్చుకున్నారంట. అప్పుడు అక్కడ కంచిలో గోపురం దగ్గర స్వామివారు గరుడ ఆగిపోయిందిట. దానికి ఆ సమయంలో ఈయన ఇక్కడ ఉండి ఈ పుష్కరిణి ఒడ్డు నుంచి అక్కడున్న స్వామివారి దర్శనం చేసుకోగలిగారంట. నేటికి కంచిలో గరుడ సేవ జరుగుతున్న సమయంలో అదే సమయానికి 1 నిమిషం ఆపుతారు. కొండ కింద మనం ఇందాక చూసిన పెద్ద పుష్కరిణి పక్కన ఈయన ఆధ్వర్యంలోనే శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం కూడా నిర్మించడం జరిగింది. చూశారు కదా, ఇందా నేను చెప్తున్నా ఒక్కటే కిందకు వస్తుంది, ఒకటే పైకి వెళ్తుంది. అంటే 16 మంది ఒకసారి పైకి వెళ్ళి 16 మంది కింద రావడం. కానీ ఆహ్లాదకరంగా ఉంటుంది, అది మాత్రం నిజం. ఎందుకంటే అంతెత్తు కొండ మీదకి రోప్వేలో వెళ్తూ ఉంటే ఒక పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఎదురు చూస్తున్నారు. కానీ నడిచి వెళ్తూ ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా బాగుంది. నేను 2 సార్లు 1305 మెట్లు ఎక్కటం దిగటం, మళ్ళీ చిన్న కొండ మీద కొండకున్నటువంటి 406 మెట్లు ఎక్కడం దిగటం జరిగింది 2009లో 2014లో. కానీ ప్రస్తుతం అనారోగ్య సమస్యలు, కొంచెం వయసు రావటం, 60 ఏళ్ళు పైబడటంతో పైకెక్కే కార్యక్రమం అయితే పెట్టుకోకుండా మేము 3 గంటలైనా ఇక్కడ ఎదురు చూసాం. చూడండి, ఇక్కడ వీడియోలు లేవు కాబట్టి గతంలో నేను తీసిన ఫోటోలు చూపిస్తున్నాను. కోతులు చేసే ఆర్భాటం చూడండి. ఈ మెట్ల మార్గం పైన మనం పైకి వెళ్ళొచ్చు. మధ్యాహ్నం 12:30 1 గంట కోతులు అల్లరి సామాన్యంగా ఉండదు. ఆ తర్వాత ఇలా ఒక మూలకెళ్ళి పడి నిద్రపోతుంటాయి. యాత్రికుల చేతిలో ఉన్నటువంటి కొబ్బరికాయలు, తులసి మాలలు, అరటిపళ్ళు అన్నీ లాక్కుంటాయి. స్వామివారు ఇలా ఉంటారు కొండ మీద ఆలయంలో. అక్కడ అమృతవల్లి తాయారు అమ్మవారికి ఒక సన్నిధి, శ్రీ యోగ నారసింహ స్వామి వారికి ఒక సన్నిధి. సహజంగా వైష్ణవ ఆలయాల్లో స్వామివారు గోడకు ఆనుకొని ఉంటారు. కానీ మనం ఆలయం గర్భాలయం మధ్యలో మాత్రం మనకి ఒక్కచోటే కనపడతారు, సింహాచలంలో. అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారు గర్భాలయం మధ్యలో ఉంటారు. ఇలా మనకు కనపడే ఒక శివలింగం మాత్రమే, అదొక విశేషం. చూశారు కదా, ఎత్తైన కొండ మీద చిన్న రాజగోపురం. ఇది చివరి అంకం. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ధ్వజస్తంభం. ఇప్పుడు చాలా మార్పులు జరిగినాయి. ఎందుకంటే రోప్వే ద్వారా నేరుగా వెళ్ళి లైన్లోకి వెళ్ళిపోవటం, దర్శనం చేసుకోవటం, రావటమే. అమ్మవారు శ్రీ అమృతవల్లి తాయారు ఈ రకంగా ఉంటారు గర్భాలయంలో. తమిళనాడు ఆలయాల సంగతి తెలిసిందే కదా, అందులో శ్రీ వైష్ణవ ఆలయాలలో కెమెరా అసలు లోపలికే రానియరు. అందువల్ల గతంలో తీసిన ఫోటోలు మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను. ఇందాక చెప్పాను కదా, కొండ కింద పుష్కరిణి ఉంది. ఇక్కడ కొండ పైన కూడా శ్రీ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి కొలువైనటువంటి కొండ మీద కూడా చిన్న పుష్కరిణి ఉంది. కానీ ప్రస్తుతం అది ఎండిపోయి ఉంది, కొంచెం నిర్వహణ చేయాలి. కొండ మీద ఉన్న చిన్న కొండ శిఖరం మీద చెప్పాలి అంటే పై భాగంలో ఈ ఆలయాన్ని నిర్మించడంతో అక్కడికక్కడే అంత కొంచెం సర్దినట్టుగాను దగ్గరగా విశాలంగా ఏమాత్రం లేకుండా ఉంటుంది. చూశారు కదా, ఇదంతా మార్గం. మన ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లోకి ఎలా వెళ్తామో తెలియకుండానే ఎలా బయటకు వస్తామో ఆ విధంగా మార్గం ఉంటుంది. రోప్వే దిగటం, లోపలికి వెళ్ళిపోయినప్పుడే ఇలాంటి క్యూలోకి వెళ్ళిపోతాం. క్యూలోకి వెళ్తున్నప్పుడు అమ్మవారి ఆలయం మించి మనం తిరిగి అయ్యవారి ఆలయానికి వస్తాం. అయ్యవారి ఆలయానికి ఎదురుగా చిన్న కిటికీ ఉంటుంది. ఆ కిటికీలను చూస్తే చిన్న మలై మీద ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు కొలువైన ఇది కనపడుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కొలువు తీరటానికి గల కారణం ఏంటంటే, గతంలో ఇక్కడ ఒక రాక్షసుడు లోకకంటకుడు కింద ఉండేవాడంట. వాడి పేరు కుంభోదరుడు.
ఈ రాక్షసుని సంహరించమని మునులు ప్రజలు ఆ ప్రాంతాన్ని పాలించే ఇంద్రజుమ్నుడనే రాజు వద్దకు వెళ్ళి అర్థిస్తే ఆయన సరే అన్నారు. ఆయన గొప్ప నారసింహ భక్తుడంట. ఆయన స్వామివారి గురించి ధ్యానం చేస్తే స్వామివారు ఈయనకి సహాయంగా వానర సేనని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆధ్వర్యంలో పంపించారంట. ఆ పంపించే క్రమంలో స్వామివారికి ఆంజనేయ స్వామివారికి శ్రీ నరసింహస్వామి శంకుచక్రాలు ఇచ్చారు. అవి పుచ్చుకొని స్వామివారి ఇక్కడికి వచ్చి రాక్షస సంహారంలో శ్రీ ఇంద్రజుమ్నుకి సహాయం చేశారని చెప్తారు. అందువల్లనే చిన్న కొండ మీద స్వామివారు పడమర ముఖంగా అంటే తూర్ముఖంగా ఉన్న శ్రీ యోగ నరసింహ స్వామివారికి ఎదురుగా ఉంటారు. అభిముఖంగా ఉండటమే కాదు, స్వామివారి చేతిలో ఈ రోజు కూడా శంకు చక్రాలు కనపడతాయి. అలా శంకు చక్రాలతో శ్రీ ఆంజనేయ స్వామివారు ఉపస్థిత భంగిమలు అంటే యోగ బంధంలోనే ఉంటారు. నరసింహస్వామిలాగా ఈయన కూడా ఇలా ఈ యోగ బంధంలో శంకు చక్రాలు ధరించిన శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం మరెక్కడా మనం చూడలేం. ఇక్కడొక్క చోటే చూస్తాం. అందుకే ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా అనారోగ్య పీడితులు, మానసిక వ్యాధులతో బాధపడే వారికి ఈ క్షేత్రం ఒక గొప్ప గమ్యం కింద చెప్పాలి. చూశారు కదా కొండ ఎట్లా ఉందో, నున్నటి కొండలు ఈ చుట్టుపక్కలంతా కూడా ఎక్కడో అరుదుగా ఒకటి అర మొక్క కనపడుతూ ఉంటుంది. కాకపోతే దురదృష్టం ఏంట్రా అంటే ఇక్కడ కొండల్ని కూడా మనం వదిలిపెట్టలేదు, వాటిని కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చూశారు కదా కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ గ్లాసులు అట్లా పడున్నాయి. దయచేసి అది ఆ పని చేయమాకండి. కొండ కిందకు వచ్చిన తర్వాత డస్ట్బిన్లు ఉంటే అక్కడ వెయ్యండి. ప్రకృతిని పాడు చేయొద్దు. ఎక్కడ పడితే అది ఇసిరేయడం మనకు అలవాటు అయిపోతుంది ప్లాస్టిక్ని. చూశారు కదా, ఇది కొండ నుంచి పైకి మనం రోప్వేలో వెళ్తుంటే కనపడేది ఇట్లా కొండ. కొండ మించి దిగుతున్నప్పుడు మనకి చూశారు కదా ఎంత బాగుందో. ఈ గోపురం ఇటుపక్క ఉంటుంది మనకి. పెద్ద కొండ మీద, చిన్న కొండ మీద మనకి నరసింహస్వామి వారికి ఎదురుగా ఉన్న చిన్న కొండ మీద శ్రీ ఆంజనేయ స్వామి వారి శంకు చక్రాలు. అక్కడ కూడా ఒక చిన్న పుష్కరిణి ఉంది. అది కూడా చూపిస్తాను మీకు ఆ వివరాలు. చూశారు కదా కొండ మీదనే కొండ రాతితోటి రాళ్ళ సపోర్టు వాటి మీద తీసుకొని చెక్కారు. ఎక్కడ పునాదులు అంటూ కనపడవు చూడండి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం చోళరాజుల కాలంలో 7-8 శతాబ్దాల కాలంలో ఈ ఆలయం నిర్మించినట్టుగా తెలుస్తుంది. మనం రోప్వేలో పైకి వెళ్తున్నప్పుడు ఇలా ధ్వజస్తంభం, ఆలయ గోపురం ఇటుపక్క నుంచి మనకి ఇట్లా కనపడతాయి. చాలా సుందర ప్రదేశం, అదేవిధంగా మహిమాన్విత ప్రదేశం. పెయ్యాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ వీరిరువురు కూడా స్వామివారిని కీర్తిస్తూ పాసురాలు గానం చేయటం మూలాన షోలింగనూర్ 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటి కింద ప్రసిద్ధికి ఎక్కింది. చూశారు కదా కిందకి దిగుతుంటే రూపాయలు ఇట్లా కనపడుతుంటుంది. వాతావరణం అంతా, ప్రకృతి మొత్తం చూడండి చక్కగా ఉందో. చూశారు కదా కొండలు, పచ్చటి వాతావరణం అని చెప్పలేము. ఎక్కడ చూసినా నున్నటి కొండలు, అరుదుగా 1-2 మొక్కలు కనపడతాయి. అక్కడంతా రాళ్ళు కూడా గమ్మత్తుగా గుండ్రంగా రకరకాల దీంట్లో ఉంటాయి. చూశారు కదా ఇందాక చెప్పాను ఎంత ప్లాస్టిక్ పడేస్తున్నామో చూడండి. మనం భూమిని నాశనం చేస్తున్నాం మనం ఈ ప్లాస్టిక్ వాడకుండా. దయచేసి చూడండి, ఇది ఆపండి, ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపండి. ఇది రోప్వే సెంటర్ కిందకు వచ్చేది. ఇక్కడి నుంచి మనం పైకి కింద దిగుతున్నప్పుడు ఎదురుగా మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారి కొలువైన చిన్నమలై ఉన్నటువంటి ఆలయం మొత్తం మనకి కనపడుతుంది. చూశారు కదా ఇక్కడ ఈ ఆలయానికి కూడా చిన్న రాజగోపురం ఉంటుంది. 405 మెట్లు ఎక్కిన తర్వాత పైకి అక్కడ కూడా చిన్న పుష్కరిణి ఉంటుంది. ఈ తర్వాత అక్కడి పైకి ఎక్కలేకపోయాను. 405 మెట్లు, ఎండ, వాతావరణం చాలా భయంకరంగా ఉంది. ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు. అదీగాక అప్పటికి చాలా ఆలస్యమైంది. తిరుపతి నుంచి విజయవాడ రావడానికి ట్రైన్ పట్టుకోవాలి కాబట్టి పైకి ఎక్కలేకపోయాం. గతంలో నేను తీసిన ఫోటోల తాలూకు వివరాలతోనే ఇదంతా చెప్తున్నాను. చూడండి ఇట్లా మెట్లు ఉంటాయి, 405 మెట్లు. పైకి ఎక్కిన తర్వాత స్వామివారికి చిన్న గోపురం కూడా ఉంటుంది పైన. గోపురం నుంచి లోపలికి వెళ్తే ఒక పుష్కరిణి ఒడ్డున మనకి శివలింగం ఇవన్నీ కనపడతాయి. వెనక పక్క ఉన్నది గర్భాలయం. రద్దీ పెద్దగా ఉండదు, ఎందుకంటే అన్ని మెట్లు ఎక్కాలి కాబట్టి ప్రతి వాళ్ళు, అప్పట్లో అంటే వయసులో ఉన్నాను, ఆరోగ్య సమస్యలు లేవు కాబట్టి 2 సార్లు వెళ్ళినా కూడా ఒకే రోజున నేను సుమారుగా 3000 చిల్లర మెట్లు ఎక్కి దిగ్గలిగాను. ఇది పుష్కరిణి.
ఈ పుష్కరిణి ఒడ్డునే శ్రీ ఆంజనేయ స్వామివారు శంకు చక్రాలు ధరించి వినూత్నమైనటువంటి యోగ బంధంలో మనకి దర్శనమిస్తారు. ఇదొక గొప్ప క్షేత్రం. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వారికి ఈ క్షేత్రం ఒక దివ్య ఔషధం లాంటిదని చెప్పచ్చు. ఇక్కడ గడియ కాలం అంటే 24 నిమిషాలు ఈ ఘటికాచలం మీద ఉంటే సర్వ పాపాలు నశించి మోక్షం లభిస్తుందని చెప్తాం మూలాన్ని ఈ క్షేత్రాన్ని ఘటికాచలం అంటారు. అదేవిధంగా షోలింగనూర్ అని ప్రస్తుతం స్థానికంగా పిలుస్తుంటారు. చెప్పాను కదా, తిరుపతి నుంచి వెళ్ళొచ్చు, అరక్కోణం నుంచి దగ్గర పడుతుంది, వెల్లూరు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇన్ని మార్గాలనే తిరుత్తణికి 24 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా గొప్ప ప్రదేశం. ఒక్కసారి దర్శించుకోవడానికి, మనందరం తిరువణామలై వెళ్తున్నాం, ఒక్కసారి దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. అద్భుత క్షేత్రం అని చెప్పగలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. మన క్షేత్ర సమాచారం ద్వారా అందిస్తున్న ఆలయాలన్నీ కూడా అరుదైనవి, చాలా గొప్ప ఆలయాలని ప్రయత్నం చేసి మీకు పరిచయం చేస్తున్నాం. అందరికీ పరిచయం చేయండి. 10 మందికి మన సంప్రదాయాలకు నిలయమైనటువంటి ఆలయాల గురించి తెలియాలి. మాకు సహకరించి మాకు అందరికీ అందే విధంగా మా వీడియోలుకి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మీ లైక్, మీ వీడియో, మీ కామెంట్ అన్నీ కూడా మాకు చాలా చాలా ముఖ్యం. మాకు అధిక ప్రోత్సాహాన్ని ఇస్తాయి. శ్రీ నారసింహాయ నమః. ఓం 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 శ్రీ నారసింహాయ నమః.